మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. కౌన్సిల్ అభ్యర్థులను సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ సర్పంచులను ప్రజలు గెలిపించారని, మున్సిపల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రజలను కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తనదేనని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో కలిసి పనిచేసే ప్రతినిధులను ప్రజలు గెలిపించాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక వార్డు నుంచి మాటలను కోరుతా ఉన్నాం. 19వ వార్డు నా పట్టణాధ్యక్షులు శ్రీనారాయణ గారికి, మిగతా ముఖ్య నాయకులకి, మాజీ కౌన్సిలర్లకి, కార్యకర్తలందరికీ ప్రత్యేక నమస్కారాలు. అన్న, నేను పోయినసారి బీఆర్ఎస్ బీజేపీ తర్వాత థర్డ్ ప్లేస్లో నేనున్నా అన్న. నాకు ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉందన్న, మళ్ళీ పోటీ చేయడానికి రిజర్వేషన్ నిల్చుంటాను అన్న. నిల్చుంటే ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్న అక్కడ. ఎందుకంటే అది ఒక 28 వార్డులకు సంబంధించినటువంటి ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా కానీ మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో ఆయా వార్డు నుంచి అభ్యర్థుల ఎంపికను సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతుల్లో ఆయా బూత్ కమిటీకి సంబంధించి, బిఎల్ఏలకు సంబంధించి ఇంద్రామ కమిటీలు సీనియర్ నాయకుల యొక్క సలహాలు సూచనతోటి అభ్యర్థులను ఎంపిక చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏవైతే అమలు చేసిరు వాళ్ళు మేము గెలుస్తామని ఆడు కాంగ్రెస్ పార్టీ 20,000 పైచీలు మెజార్టీతో గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0కి పరిమితమైంది. కాబట్టి ఇక్కడ మేము ఎందుకు ఓటు వేయాలి బీఆర్ఎస్కు, ఎందుకు ఓటు వేయాలి బీజేపీకి? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ వేళ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు ప్రభుత్వ విప్పుగా బీసీ బిడ్డ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని నేను నా వైపు నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలపై నాకు విశ్వాసం, నమ్మకం ఉంది. ప్రజల నాడి, ప్రజల ఆలోచన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుందని చెప్పిన భావన సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఉంది.